కురుక్షేత్ర యుద్ధం తర్వాత దూరం నుంచి గట్టిగా ఏడుపులు వినిపిస్తుంటాయి. ఆ ఏడుపు గాంధారీది. ఆ సమయంలో పాండవులు, కృష్ణుడు వచ్చారని గాంధారికి చెబుతాడు సంజయుడు. అప్పుడు కృష్ణుడు రావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన గాంధారి, నేను నిత్యం పూజించే శ్రీ మహావిష్ణువైన నువ్వు ఈ విధ్వంసంను ఆపలేకపోయావు అని నిందిస్తుంది. గాంధారి మాటలు విన్న కృష్ణుడు ఇదంతా జరుగుతుందని ముందే దుర్యోధనుడికి, మిగతా కౌరవులకి కూడా చెప్పానని అంటాడు. నేను నా నూరుగురు కొడుకులను కోల్పోయాను అని శోకాలు పెడుతుంది. అప్పటికీ ఆగ్రహం చల్లారని గాంధారి, నా విష్ణుభక్తి నిజమైతే ద్వారక మునిగిపోవాలని, ఈ రోజు నుండి 36 ఏళ్లలో నువ్వు మరణిస్తావు అని శపిస్తుంది. ఆ తర్వాత కాసేపటికి ఆవేశం చల్లారి తాను పెట్టిన శాపం గుర్తు చేసుకున్న గాంధారి కృష్ణుడు పాదాలపై పడి ఏడుస్తుండగా ఆమెను పైకి లేపిన కృష్ణుడు ఆ శాపాన్ని అంగీకరిస్తాడు.